9 మూరల ఆజానుబాహులు పుట్టుకొచ్చేరు. పాపాత్ములను పట్టుకొని పీకలు కోసేరు. అగ్నిలో వేదము పుట్టేను. నగరం పాటికి ఉత్తరాన ఒక ఋషి పుట్టేను. ఆయనతో అనేక ఋషులు పుట్టేరు. కులగోత్రాలు లేని శాస్త్రాలు పుట్టేను. దక్షిణ దిక్కు నుండి ఒక వైష్ణవుడు పుట్టుకొచ్చేను. జనులను సంహరించేను. బనగానుపల్లె మహాపట్టణం అయ్యేను. 10,013 పరబ్రాహ్మణులు గండకత్తెరలు వేసేరు. వికార రూపమైన ఒక అకాల శక్తి పుట్టేను. పాపాత్ములను తరిమి తరిమి కొట్టేను. అగ్ని స్నానము చేయించేను. లేని బాధలు పెట్టేను. పంచశక్తులు వచ్చేను. అప్పళించి మ్రింగేను. నల్లగాలి వచ్చేను. 18 వర్ణాలు ఒక్కచోట నీళ్లు త్రాగేను. నానా జాతులు ఒక్కటైపోయేను.